ఫ్రెండ్స్, బజ్జీ మిరపకాయలతో బజ్జీలు చేస్తున్నాను. ఒక 10 పెద్ద మిరపకాయలు తీసుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ సాల్ట్ మిక్సీ పట్టుకుందాము. దీన్ని మిక్సీ కొట్టుకుని మెత్తన పొడిలా చేసుకుందాం. పొడి రెడీ అయిపోయింది. నేను పక్కన పెట్టుకుని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మిరపకాయలు బాగా వాష్ చేసి ఆరబెట్టాను. ఇప్పుడు ఇట్లలో మనం లోపల గింజలు తీసేద్దాం. ఇప్పుడు ఇట్లలో మనం గింజలు ఎత్తేస్తాము. ఇట్లా అన్నిట్లో ఎత్తేద్దాం. చూడండి, లోపల గింజలు లేకుండా చేస్తాను. ఇప్పుడు మనం ఈ పొడి బజ్జీల్లో మిరపకాయల లోపల వేసుకోవాలి. తరుక్కున్న మిరపకాయలలో పొడి స్టెప్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పొడి మనం తాలింపులకి వీటికైనా వాడుకోవచ్చు. ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కప్పుతో 1.5 కప్పు తీసుకుని సరిపోతుంది. ఈ పిండిని 1/2 స్పూన్ వాము వేసుకుంటున్నాను. ఇందులో రుచికి తగ్గ ఉప్పు, బేకింగ్ సోడా 1 చిన్న స్పూను, బియ్యం పిండి క్రిస్పీగా రావడానికి 1 స్పూను. ఇప్పుడు బాగా కలుపుతున్నాము. దీంట్లో 1 చిన్న స్పూన్ అంత ఫుడ్ కలర్ వేసుకున్నాను. వాటర్ చూసి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో తినండి. మిరపకాయలు దీంట్లో ముంచుకోవడం. ముందు ఆయిల్ వేడెక్కింది కదండి, ఒక రవ్వ వేస్తుంది పైకి వచ్చిందంటే ఆయిల్ వేడెక్కునేట్టును. వీటిని మనం మెల్లగా తీసుకున్నాము. ఒక్కొక్కటిగా రెండు సైడ్లు కాసుకోవాలి. కలర్ లైట్గా చేంజ్ అయ్యేది సరిపోతుంది. కొంచెం లైట్గా చేంజ్ అవ్వాలి. చూడండి, బజ్జీలు ఉడికిపోయినాయి. అంతా హైలోనే పెట్టుకొని ఇప్పుడు మెల్లగా తిరిగేసుకోవాలి. ఇవి కూడా కాలిపోయాయి. ఇప్పుడు వేసుకొని ఎత్తేద్దాము. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. బజ్జీలు అల్లం పచ్చడి
టేస్ట్ ఎట్లా టేస్ట్ చేద్దాము. టేస్ట్ సూపర్ ఉంది. మీరు వాళ్ళ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.